హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే అసలు ఐటీ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, భయ్యా ఈ రెసెషన్ ఏంటి, ఐటీ మార్కెట్ ఎలా ఉంది, అసలు జాబ్ సర్చింగ్కి ఏంటి, అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది మనం ఎప్పుడూ అప్డేట్ ఇస్తూ ఉంటాం. బట్ రీసెంట్ టైమ్స్లో అప్డేట్ ఇచ్చి ఆల్మోస్ట్ మనకి ఒక 3-4 మంత్స్ అయితే అయిపోయిందనమాట. కాబట్టి ఈ అప్డేట్ అయితే ఇవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఈ అప్డేట్స్ని మనం ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 స్క్రీన్ షాట్స్ మీకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి బిజినెస్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చినవి. యుఎస్ ఫెడ్కి సంబంధించింది ఒకటి అనమాట. సో యుఎస్ ఫెడ్ది ఇది. తర్వాత ఐటీ జాబ్ మార్కెట్ ఎలా ఉందని చెప్పేదానికి ఇది. తర్వాత ఫ్రెషర్స్ హైరింగ్ ఎలా ఉంది అని చెప్పేదానికి ఇది అనమాట. సో బేసిక్గా ఇవి మనం తెలుసుకుందాం. అలాగే ఎటువంటి కంపెనీస్లో హైరింగ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అసలు, ఇవన్నీ కూడా మనం అర్థమైతే చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ రీసెంట్గా లేటెస్ట్ న్యూస్ అంటే నిన్న మనకి ఫెబ్ 1 జరిగిందనమాట. యుఎస్ ఫెడ్ మీటింగ్ జరిగింది. సో యుఎస్ ఫెడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను అనమాట. ఎందుకు అంటే రిసెషన్ని డిసైడ్ చేసేది యుఎస్. అంటే రిసెషన్ ఉందా, పోయిందా, ఒకవేళ దాన్ని వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, అక్కడ ఉన్న జాబ్ మార్కెట్ బట్టి ఇండియాలో జాబ్స్ క్రియేట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్. సో వీళ్ళైతే ఏం చేశారంటే వీళ్ళైతే మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ని, అంటే ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని అలాగే ఉంచేసింది అనమాట. ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఎప్పుడు మనకి మార్కెట్ బాగుంది అనే సంకేతం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందో అప్పుడు మార్కెట్ బాగుంది అనే ఇండికేషన్ అయితే వెళ్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ ఏం చేశారంటే తగ్గించలేదు, అలాగే ఉంచేశారు. లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఉంచేశారు. సో అలా అని చెప్పి సిచ్యువేషన్ బాగాలేదంటే లేదు, సిచ్యువేషన్ ఈజ్ బికమింగ్ బెటర్, కొంచెం బెటర్ అవుతుంది. కానీ అలా అని చెప్పి ఇప్పుడే మనం చేయకూడదు. ఇంకా బెస్ట్ అయిన తర్వాత రేట్స్ అనేవి కట్ చేద్దామన్నారు. మోస్ట్లీ మార్చ్లో ఇంకొక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు ఫెడరల్ రేట్స్ మార్చకపోవచ్చు అనే సంకేతం కూడా ఒకటి మనకి ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఆలోపు ఏదైనా జరగచ్చు అనే మాట కూడా ఆయన అన్నారనమాట, పోవాలని ఆయన. సో ఇది రిసెషన్కి సంబంధించి అప్డేట్. సో ఇప్పుడు రిసెషన్ ఉందా అంటే ఎకనామిక్ స్లో డౌన్ ఉంది. చాలాసార్లు చెప్పాను, రిసెషన్ అనేది ఇంకా లేదు, ఎకనామిక్ స్లో డౌన్ ఉంది. సో అది స్టడీగా ఉంచి ఎటువంటి ఇన్ఫ్లేషన్ లేకుండా చేయాలనేది యుఎస్ చూస్తుందన్నమాట, ఫెడరల్ బ్యాంక్. సో అలాగే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకూడదు, పెంచకూడదు, ఉన్నది అలాగే ఉంచేయాలి అనేది. ఒకవేళ పెంచితే రిసెషన్ ఉన్నట్టు, తగ్గిస్తే తగ్గినట్టు. బట్ అలాగే ఉంచారంటే మార్కెట్ స్టేబుల్గా ఉంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే సంకేతం వెళ్ళినట్టు అనమాట. సో ఇది ఈ అప్డేట్. సో ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్తో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 70,000 to 80,000 జాబ్స్ మాత్రమే ఐటీ కంపెనీస్ తీసుకున్నారు. సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ 70,000 to 80,000 మాత్రం తీసుకున్నారు అని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇది వరకు ఎంత ఉండేది అంటే లోవెస్ట్ ఇంటేక్ ఇన్ ఓవర్ 2 డికెట్స్లో ఇది లోయెస్ట్ ఇంటేక్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. అసలు ఇది వరకు ఎంతమంది తీసుకునే వాళ్ళు అంటే మనకి అప్రాక్సిమేట్లీ కోవిడ్ పీక్ టైంలో 2,75,000 వరకు తీసుకున్నారు అనమాట. 2,75,000 అంటే ఆల్మోస్ట్ 2,00,000 మెంబర్స్కి ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి తగ్గాయి. అండ్ అలాగే పర్ఫెక్ట్గా స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎలాగ జాబ్ వచ్చిందని మీరు చూసారు, చాలామందికి జస్ట్ ఇంటర్వ్యూ లేకుండా కూడా జాబ్లు వచ్చాయి. సో ఇప్పుడు అలా కాదు, నిజంగా అతని దగ్గర వర్తీ స్కిల్ ఉంది అంటే మాత్రమే వీళ్ళు హైర్ చేసుకున్నారన్నమాట. సో వర్తీ క్యాండిడేట్స్ని తీసుకున్నారని చెప్పచ్చు. సో ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటి అంటే దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొంచెం బెటర్గా మనం కష్టపడాలి. ఎందుకంటే ఇదివరకు జాబ్స్ ఎక్కువ ఉండేది, స్టూడెంట్స్ కూడా అంతమంది ఉండేవాళ్ళు. సో ఆల్మోస్ట్ 60% పైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది 2022లో. బట్ ఇప్పుడు అలా కాదు, ఓన్లీ 40%, అది కూడా బెస్ట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ కోర్ అండ్ ఐటీ సెక్టర్ రెండు కలిపి చెప్తున్నాం. ఓకే, సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఇది ఎప్పటికి బెటర్ అవ్వచ్చు అంటే ఆఫ్ కోర్స్ ఆల్రెడీ 2023 బ్యాచ్ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. 2024 బ్యాచ్ వాళ్ళు అంటే ఎవరైతే 2024లో పాస్అవుట్ అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. వీ కెన్ నో దట్. సో ఇక్కడున్న ఆపర్చునిటీ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనకి క్రియేట్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. బట్ ఇంకొక విషయం ఏంటి అంటే 2024 పాస్అవుట్ బ్యాచెస్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ మీద రిలై అవుతే యు ఆర్ లూజింగ్ ఎ లాట్. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఈ ఇయర్ చాలా తక్కువ ఉంటాయి. మరి ఎలాగా అంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్.
ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే మీ కాలేజ్లోకి వచ్చి కొన్ని వందల మందిని తీసుకోవడము, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో 20 కానీ 30 మందిని తీసుకోవడం జరుగుతుంది. బట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో ఒకళ్ళని లేదా 10 మందిని కంపెనీ సైజుని బట్టి, అంటే 5,000 మంది ఉన్న కంపెనీ 10 మందిని లేకపోతే 20 మందిని హైర్ చేసుకోవచ్చు. 1,00,000 3,00,000 ఉన్న టీసీఎస్ లాంటి కంపెనీస్ సంథింగ్ అరౌండ్ ఆఫ్ క్యాంపస్ ద్వారా ఒక 2,000 మందిని హైర్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ వర్తి ఉంటారో, ఎవరైతే స్కిల్ఫుల్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ కొంచెం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా 2024 బ్యాచ్ అవుట్ వాళ్ళని చాలామందిని చూసా, భయ్యా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇలా చాలా చెప్తున్నారు. చాలాసార్లు చెప్పాను, ఎవరు కూడా జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా క్లాజెస్ ఉంటాయి. నువ్వు ఈ టెస్ట్ పాస్ అవ్వు, ఆ టెస్ట్ పాస్ అవ్వు, ఈ ఎగ్జామ్ రాయి, ఆ ఎగ్జామ్ రాయి, నువ్వు ఇది ఫెయిల్ అయ్యావు కాబట్టి నీకు జాబ్కి మీకు అలవ్ లేదు, లేకపోతే ఇంటర్వ్యూ పాస్ అవుతేనే అలవ్ అంటారు. ఇదంతా ఒక లెక్క అయితే, ఇంకొక లెక్క ఏంటంటే వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్కి 2-3 డమ్మీ వాళ్ళని పిలుచుకొస్తారు. ఎందుకంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరే ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు సూట్ వేసుకుని లేకపోతే కోట్ వేసుకుని వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చి నేను మిమ్మల్ని హైర్ చేసుకున్నాను, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందంటే మీరు వెళ్ళి అసలు మీరు నిజమా ఫేక్ అని మీరు వాళ్ళని అడగలేరుగా. ఎందుకంటే మనకి భయము ఆబ్వియస్గా. బట్ ఇది చాలామందికి ఇది వాడుతున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, అఫ్కోర్స్ ఆ ఇన్స్టిట్యూట్స్ పేరు నేను చెప్పకపోయినప్పటికీ వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, ఇలాంటివి కూడా చేస్తున్నాము మేము అని కూడా చెప్పారనమాట. దిస్ ఈజ్ జస్ట్ ప్రూవింగ్ దట్ వాళ్ళు తీసుకొచ్చారు, మీరు జాబ్ క్రాక్ చేయలేదు అనే ఒక ఇంటెన్షన్ను స్టూడెంట్లో క్రియేట్ చేసి వాళ్ళ సైడ్ పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళు పెట్టుకుంటారు, మీ సైడ్ నెగిటివ్ ఉందని వాళ్ళు ప్రూవ్ చేస్తారు. సో ఇది జరుగుతుంది ఆబ్వియస్గా జాబ్ మార్కెట్లో. ఇది మీకు ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను, బట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు, మేము ఇలా మోసపోతున్నాం, అంతా అయ్యాక రావట్లేదు, అసలు నాకు ఎన్ని ఇంటర్వ్యూస్ అని రావట్లేదు అని. సో ఇంటర్వ్యూస్ నిజంగా జాబ్ ఇచ్చేవాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఎవరైనా నటిస్తున్నారా అనేది మనం కనుక్కోలేం. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, ఆఫ్ క్యాంపస్కి అప్లై చేయండి, 1 2 చూసుకోండి. ఇది ఒకటే కాదు, అదొకటే కాదు, లైక్ ఆన్ క్యాంపస్సే కాదు, ఇన్స్టిట్యూట్లే కాదు, ఆఫ్ క్యాంపస్ కూడా ట్రై చేయండి. FLMలో రోజు వేస్తూనే ఉంటాం, చాలామందికి మెయిల్స్ వస్తున్నాయి. అఫ్కోర్స్ మన పేజ్ నుంచి అప్లై చేసే కొన్ని వేల మందిలో 10-20 సంఖ్యల్లోనే వస్తుంది. కానీ ఏదో ఒక రోజు ఆ 10-20 సంఖ్యల్లో మీరు కూడా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే మీరు తగిన స్కిల్స్ నేర్చుకున్నప్పుడు. సో అది ఈ ఫ్రెషర్స్ గురించి చెప్పాలనుకున్నది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అంటే 1 to 2 years ఎక్స్పీరియన్స్, లేకపోతే 2 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఇదివరకు బాగలేదన్నమాట. బట్ సిచ్యువేషన్ ఈజ్ గెటింగ్ బెటర్. ఎందుకంటే లింక్డ్ఇన్ కండక్ట్ చేసిన, లింక్డ్ఇన్ మీకు తెలుసు కదా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లింక్డ్ఇన్ చాలా యూజ్ అవుతుంది. సో లింక్డ్ఇన్ కండక్ట్ చేసిన ఒక సర్వే ద్వారా 88 ప్రొఫెషనల్స్ వాంట్ టు షిఫ్ట్ జాబ్. ఎవరు అంటే ఆల్రెడీ హూ ఆర్ వర్కింగ్, అంటే ఆల్రెడీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ గెటింగ్ బెటర్. సో నవంబర్ డిసెంబర్ టైంలో ఓన్లీ 4+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఆపర్చునిటీస్ అనేవి కొంచెం వచ్చావన్నమాట. బట్ ఇప్పుడు 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ఎ గుడ్ టైమ్ ఫర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఎందుకంటే కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ బెటర్ ప్రొఫెషనల్స్ విత్ గుడ్ స్కిల్ సెట్. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ టైం. మీకు ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే, 2 years ఏదైనా కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే, ఏదో ఒక స్కిల్ నేర్చుకుని మీరు అప్లికేషన్ అయితే పెడుతూ ఉండండి జాబ్స్కి. మేబీ వస్తే మంచిదే, రాకపోతే ఏం లేదు, మీది మీకే ఉంటుంది, లైక్ మీ జాబ్ మీకే ఉంటుంది. ఎప్పుడైతే మీరు అక్కడ వస్తుంది అనే ఇండికేషన్ మీకు అనిపిస్తే అప్పుడు మాత్రమే రిజైన్ చేయండి. అంతేగాని తొందరపడి ముందు రిజైన్ చేసి తర్వాత ఎత్తుక్కుందాం అనే యాటిట్యూడ్ అయితే అస్సలు ఇలాంటి టైంలో ప్రదర్శించకండి, అది చాలా మంచిది కాదు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి సిచ్యువేషన్ ఎప్పుడు బెటర్ అవుతుంది అనే క్వశ్చన్ మళ్ళీ కనుక మీకు వస్తే, మనకి నెక్స్ట్ అప్డేట్ అనేది మార్చిలో వస్తుందన్నమాట. సో అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పలేం సిచ్యువేషన్ ఎప్పుడు బెటర్ అవుతుంది. అంటే రష్యా వాడు ఉక్రెయిన్ మీద ఎప్పుడు బాంబు వేస్తాడో తెలియదు, దానివల్ల సిచ్యువేషన్ బెటర్గా కాకపోవచ్చు. లేకపోతే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ జరుగుతుంది, దానివల్ల సిచ్యువేషన్ బెటర్ కాకపోవచ్చు. లేకపోతే రేపొద్దున ఇంకోటి ఏదైనా జరగచ్చు. అండ్ US ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇలాగా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట ఈ సిచ్యువేషన్ బెటర్ అవడానికి కాకపోవడానికి. సో ఆ రీజన్స్ అనేవి మనము ఇక్కడ ఇంటర్నెట్లో కూర్చొని యూట్యూబ్లో మాట్లాడుకునే రీజన్స్ కాదు. బయట ఏదో జరుగుతుంటే ఇండైరెక్ట్గా అది వచ్చి మన మీద ప్రదర్శిస్తూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి మార్చ్లో వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ నౌ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.